ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాల మాస్టర్స్. ఓకే మాస్టర్స్, కడతల్లో జరుగుతున్న ధ్యాన మహాయాగం 4లో మన గురువు గారు అందించిన సందేశం మాస్టర్స్ డే 9. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ప్రణామాలు. ఈరోజు భక్తి అనే పదం తీసుకుందాం. మీరాదేవికి కృష్ణుడి మీద భక్తి, సంగీతజ్ఞులకు సంగీతం పట్ల భక్తి, ఆది శంకరాచార్య వరకు ఆత్మజ్ఞానం పట్ల భక్తి, గౌతమ బుద్ధుడికి ధ్యానం పట్ల భక్తి. ఈ విధంగా భక్తి అనేది ఎన్నో చోట్ల ఉంది మనకి. డెడికేషన్, భక్తి అంటే డెడికేషన్, పూర్తి సమర్పణ ఏదైనా దాని పట్ల. మన పిరమిడ్ మాస్టర్లకు ధ్యాన ప్రచారం పట్ల భక్తి, పిరమిడ్ నిర్మాణాల పట్ల భక్తి, శాకాహార ప్రచారాల పట్ల భక్తి, ఈ స్పిరిచువల్ సైన్స్ నేర్చుకోవడం పట్ల భక్తి, రైతులకు వ్యవసాయం పట్ల భక్తి. ఎక్కడ చూసినా భక్తి యొక్క విశేషత మనకు కనబడుతూనే ఉంటుంది. ఇంత భక్తో తమ దృక్పథం పట్ల భక్తి, తమ కోరికల పట్ల భక్తి, తమ వృత్తుల పట్ల భక్తి. ఈ విధంగా మనం భక్తిని ఒక విశ్వరూపం చూస్తున్నాం ప్రతి చోట. ఒకానొక భక్తి యొక్క నిర్వచనం ఏమిటంటే స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యభిధీయతే. స్వస్వరూపానుసంధానం, మన స్వంత స్వరూపంతో మనం అనుసంధానితం కావడమే భక్తి అని చెప్పబడుతోంది. స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యభిధీయతే. మన గురించి మనం తెలుసుకోవడమే భక్తి అని చెప్పబడింది ఇందులో. నాకు ఇది చాలా నచ్చింది, ఈ యొక్క నిర్వచనం. స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యభిధీయతే. రమణ మహర్షి ఎప్పుడు కూడా ఇవే ప్రశ్నలు వేసుకున్నాడు. నేను ఏమిటి, ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎవరి కోసం వచ్చాను, ఏం చేయడం కోసం వచ్చాను, ఏం సాధించడం కోసం వచ్చాను, ఏం చేస్తున్నాను, ఏం చేయాలి, నేను అంటే ఏమిటి, నా స్వస్వరూపం ఏమిటి, నా స్వరూపం ఏమిటి, నా స్వస్వరూపం ఏమిటి, దానికి నేను ఎలా చేరుకోవాలి అన్నదే స్వస్వరూపానుసంధానం. అదే భక్తి అని చెప్పబడింది. రమణ మహర్షి గారికి తన మీద తనకి భక్తి ఉంది. నేనేమిటి, ఎప్పుడు ఆ విచారణలోనే ఉన్నాడు ఆయన. ఎవరు ఆయన కలిసినా నువ్వెవరో తెలుసుకోబోయ్ అని చెప్పేవారు. మౌనంలో తెలుసుకో, మానసిక మౌనంలో తెలుసుకో నాయన. వాచిక మౌనంలో, మానసిక మౌనంలో నిన్ను నువ్వు తెలుసుకుంటావు, నీకు నువ్వు దర్శనమిస్తావు అని చెప్పారు ఆయన. పిరమిడ్ మాస్టర్ అంతా అదే చెప్తున్నారు. ధ్యానం చేయబోయ్, మనసును శూన్యం చేసుకోబోయ్, శ్వాస మీద ధ్యాస ద్వారా. అప్పుడు నీ స్వస్వరూపము నీకే అవగతమవుతుంది, నీకే సువిదితమవుతుంది, నీకే అనుభవైక వైద్యమవుతుంది, నీ ఆత్మ నీకు ప్రస్ఫుటమవుతుంది. నువ్వు ఎక్కడెక్కడి నుంచి వచ్చావు, ఏ మూలాల నుంచి వచ్చావు, ఏ మూలాలకు పోతున్నావు, నీ గురించి సమగ్రంగా నీకు తెలుస్తుంది. స్వస్వరూపానుసంధానం, ఇదే భక్తి నాయన అని చెప్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. నువ్వు కూర్చోను, నీ పట్ల నీ భక్తిని పెంపొందించుకో. ఏమిటయ్యా భక్తి అంటే స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యభిధీయతే. ఎంత గొప్ప నిర్వచనము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.